ఇటుక దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ డీజిల్పై ₹3 చొప్పున ఆయిల్ కంపెనీలు ధరలు పెంచాయి. తక్షణమే పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. స్థానిక పన్నుల ఆధారంగా ఒక్కో రాష్ట్రంలో పెరిగిన ధరల్లో స్వల్ప మార్పులు ఉండనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇంధన ధరల పెంపు సామాన్యులపై అదనపు భారంగా మారనుంది. పెట్రోల్ ధరల ప్రభావం ఇతర వస్తువులపై పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరిగిన పెట్రోల్ ధరలపై వాహనదారులు విరుచుకుపడుతున్నారు. మరోవైపు విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ డీజిల్పై ₹3 చొప్పున ఆయిల్ కంపెనీలు ధర పెంచాయి. తక్షణమే పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. స్థానిక పన్నుల ఆధారంగా ఒక్కో రాష్ట్రంలో పెరిగిన ధరల్లో స్వల్ప మార్పులు ఉండనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇంధన ధరల పెంపు సామాన్యులపై అదనపు భారంగా మారనుంది. పెట్రోల్ ధరల ప్రభావం ఇతర వస్తువులపై పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరిగిన పెట్రోల్ ధరలపై వాహనదారులు విరుచుకుపడుతున్నారు. మరోవైపు విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ డీజిల్పై ₹3 చొప్పున ఆయిల్ కంపెనీలు ధర పెంచాయి. తక్షణమే పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. స్థానిక పన్నుల ఆధారంగా ఒక్కో రాష్ట్రంలో పెరిగిన ధరల్లో స్వల్ప మార్పులు ఉండనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇంధన ధరల పెంపు సామాన్యులపై అదనపు భారంగా మారనుంది. పెట్రోల్ ధరల ప్రభావం ఇతర వస్తువులపై పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరిగిన పెట్రోల్ ధరలపై వాహనదారులు విరుచుకుపడుతున్నారు. మరోవైపు విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ అందిస్తారు. రమణ, మొత్తానికి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచేశారు. ఇది ప్రభావం మిగతా వాటిపై పడే అవకాశం ఉందంటూ కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలా ఉండనుంది? భవిష్యత్తులో ఇదే రేటు ఉంటుందా? ఇంకా మళ్ళీ పెరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయా? ఏంటి డీటెయిల్స్? అంటే తీవ్రమైన సంక్షోభం కొనసాగుతుంది. అంటే ఈ అంతర్జాతీయంగా ఈ ముడి చమురు ధరలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంది. మనకు ఆయిల్ కంపెనీలకు ఒత్తిడి చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి ఉండడం మూలంగానే మొన్న మోదీ చేసిన ప్రకటన మనం చూసాం. వరుసగా ఎన్నో రోజులుగా ప్రచారం కొనసాగుతుంది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగబోతున్నటువంటి వార్తలు మనం వింటూ వచ్చాం. ఇప్పుడు తాజాగా అదే నిజమైంది. ₹3 చొప్పున మనకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. రాష్ట్రాన్ని బట్టి ఆ ధరలకు సంబంధించి ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ₹95-97 ఈ ధరలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ₹3 పెరగడం అనేది అది కొంత మన ఏదైతే మొన్నటి వరకు మార్కెట్ నిపుణులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మాత్రం తక్కువే. వాస్తవానికి మొన్నటి వారి లెక్కల ప్రకారం అయితే దాదాపు ₹7-8 వరకు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. అయితే ఇప్పుడు మరి ₹3 వరకు పెరిగాయి. మరి వచ్చే రోజుల్లో మళ్ళీ ధరలు పెరగబోతున్నాయా? ఇలాంటి ఆందోళన అయితే కొనసాగుతుంది. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం మనకు వరుసగా జరుగుతున్న పరిణామం మనం చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా వచ్చే రోజుల్లో తీవ్ర సంక్షోభం అనేది కనిపించబోతుంది. ముఖ్యంగా వాహనాలకు సంబంధించి సాధారణ అంటే పబ్లిక్ వాహనాలు ఎక్కువ వాడుకుందాం, ఈ ఇంధనాన్ని పొదుపు చేద్దామంటూ కూడా ప్రధానమంత్రి పదే మాట్లాడుతున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటు స్వయంగా మోదీ తన కాన్వాయ్లో వాహనాలు తగ్గించి 2 వాహనాలతోనే ఆయన వెళ్ళడం మనం చూసాం. ఇవన్నీ మనకు దాదాపు ఆ సంకేతాలు అందిస్తున్నాయి. వచ్చే రోజుల్లో మరింత ధరలు పెరిగే అవకాశం లేకపోలేని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిజానికి ₹3 అనేది కొంత ఇప్పుడు ఆ ₹3 ధరకు సంబంధించి అంటే విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ కొంత ఊరటని చెప్పాలి. ఎందుకంటే నిన్నటి వరకు వినిపించిన మాటల్ని బట్టి చూస్తే మాత్రం ₹7-8 వరకు పెరిగే అవకాశం ఉన్నటువంటి వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో ₹3 పెరగడం అనేది కొంత ఊరటని చెప్పాలి. కానీ ఏదేమైనా ప్రస్తుతం ప్రతిపక్షాలు అయితే తీవ్రమైన విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ చాలా మాటలు చెప్తున్నారు కానీ నియంత్రించలేకపోతున్నారు. ఈ ఆయిల్ సంబంధించిన వాటి విషయంలో చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేశారు అనేటువంటి వాదనలే చేస్తూ వచ్చారు. ప్రస్తుతం పరిస్థితుల్లో తీవ్రమైన సంక్షోభంలో
దేశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని వారు ఎండగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఏదైతే యుద్ధం ప్రభావం అయితే తీవ్రంగా ఉంది. మన దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇది ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో మరి వచ్చే రోజులు ఏం జరగబోతుంది? ఎందుకంటే ఇవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా వాటిపై మీకు ప్రభావం ఉండబోతుంది వచ్చే రోజుల్లో. సో ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. ఇక మరి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, మెట్రోను వాడండి కూడా ఆల్రెడీ మనకు వర్తగా ప్రకటన చేస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆల్రెడీ 2 రోజుల పాటు వర్తపం ఇచ్చింది ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకి. ఆ తర్వాత వారికైతే స్వయంగా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా మెట్రోనే వాడండి, ప్రభుత్వం వాడాలండి అంటూ కూడా పదే సూచన చేయడం మనం చూసాం. ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో మరి వచ్చే రోజుల్లో మరింత ధరలు పెరిగే అవకాశం అయితే లేకపోలేదు. పెట్రోల్ ధరలు మరింత ప్రియమయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మరి మరింత ధరలు పెరిగితే మాత్రం ఆ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండబోతుంది. ఏదేమైనా ప్రస్తుతం మార్కెట్ ధరల పరంగా చూసినప్పుడు మాత్రం దేశవ్యాప్తంగా కూడా ఈ ధరలు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క తీరుగా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే 100 రూపాయలకు దగ్గరలో ఈ ధరలు ఉండడం అయితే ప్రస్తుతం డీజిల్ ధర అయితే మా హైదరాబాద్ లో మొన్నటి వరకు అంటే మనకు ఈ రోజు వరకు 95 రూపాయల వరకు ఉంది. ఇప్పుడు 3 రూపాయలు పెరిగింది కాబట్టి డీజిల్ కూడా దగ్గర 100 రూపాయలు, 98 రూపాయలు, 99 రూపాయలు చేరుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంది. ఇది వారదారుపై తీవ్రమైన ప్రభావం చూపెట్టే అవకాశం లేకపోలేదు కాబట్టి ఆ ఆందోళన అయితే సర్వత్రా వ్యక్తం అవుతుంది. ఇక ఓన్లీ పెట్రోల్ డీజిల్ తోనే ఆపేస్తారా, ఇంకా మిగతా చమురుకు సంబంధించి మిగతా ధరలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? మళ్ళీ గ్యాస్ ధరలు పెరగబోతున్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొంత ఆందోళన అయితే సర్వత్రా వ్యక్తం అవుతుంది అనేది. రైట్ రమణ, థ్యాంక్ యూ.